ఎలాంటి ఎవరికి నేరుగా మొత్తంగా చూస్తున్న కనుక చూడొచ్చు. అన్ని ప్రమాద సంఘటన జరిగిన తర్వాత ఇంకా ఇతర సంఘటన స్థలానికి చేరుకున్నారు. భారీ అగ్ని ప్రమాదం మొత్తంగా కూడా తీసుకోవచ్చు. సార్ ఎన్ని గంటలకు సమాచారం వచ్చింది? 5 గంటలకు వచ్చింది. మొత్తంగా కూడా ఇదంతా అదుపులోకి వచ్చిన తర్వాత మాట్లాడడం అంతా కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఈ యొక్క గ్లాస్ అన్నింటి కూడా బ్రేక్ చేశారు. ఆ బ్రేక్ చేసేసి వాటర్ మొత్తంగా చూసుకుంటే కనుక ఆ యొక్క పైన ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ ఫ్లోర్ లోనే ఇంకా కొద్దిగా ఆ మంటలు వస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతా కూడా మొత్తంగా కూడా వచ్చేసారు. అయితే ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అయి ఉందా ఇంకేదైనా ఉందా అనే ఫోన్ యొక్క ఆ మంటలు అన్ని కూడా అదుపులోకి వచ్చిన తర్వాత ఆ యొక్క పాయింట్ ఏదైతే వెళ్తే కానీ చెప్పలేని దాని ఫైర్ ఇంజన్ సాయంతో అగ్నిమాపక సిబ్బంది ఆ వాటర్ తో మొత్తంగా కూడా మంటలని అదుపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 10:25 ప్రాంతంలో వీళ్ళకి ఫోన్ రావడం జరిగింది. ఫోన్ వచ్చిన వెంటనే 10:30 సంఘటన స్థలాన్ని చేస్తున్నారు. 10 గంటల ప్రాంతంలో సుమారుగా 10-20 అగ్ని ప్రమాదం సంభవించి తర్వాత హుటాహుటిన ఫైర్ ఇంజన్ సాయంతో చేరుకుని మంటలను అనేది కూడా అయితే అగ్ని చేస్తున్నారు. అయితే ఈ యొక్క మంగళవారం వస్త్ర దుకాణంలో మొత్తంగా చూసుకుంటే కనుక ఆ రినోవేషన్ నడుస్తుంది మొత్తంగా కాబట్టి అక్కడ ఉన్నటువంటి వస్త్రాలు అన్నింటించడం జరిగింది. కాబట్టి ఎలాంటి భారీ నష్టం జరగలేదు అంటూ కూడా ఆ చెప్తున్నటువంటి చెప్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రవీణ్, భవనంలో సిబ్బంది చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. వారందరూ క్షేమంగానే ఉన్నారా? అందరూ బయటకు వచ్చారా లేదంటే కస్టమర్స్ కూడా ఉన్నారా? నలుగురు మాత్రమే ఏదైతే వర్క్ వచ్చినటువంటి క్రమం రెన్యువేషన్ నడుస్తుంది కాబట్టి నలుగురు మాత్రమే అక్కడ వెళ్ళారు. సిబ్బంది ఎవరు లేరు అని కూడా చెప్తున్నారు. ఇదాన్ని ఉండే కొంతమంది వారం రోజుల క్రితమే ఈ యొక్క షాప్ ని మూసివేయడం జరిగింది. మూసివేసిన తర్వాత రెనోవేషన్ చేస్తున్న క్రమం లోపల ఇక్కడ ఉన్నటువంటి అయితే మొత్తంగా కూడా వస్త్రాలన్నింటినీ అయితే తొలగించడం జరిగింది. అందరినీ తీసేశారు. ఎవరు కూడా ఎంప్లాయ్స్ లేరు. అయితే ఈ యొక్క రెనోవేషన్ చేసే పనిలో భాగంగానే కూలీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ కూలీ వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళిన క్రమంలో యొక్క అగ్ని ప్రమాదం సంభవించినట్టు చెప్తున్నారు. తొందరగా అక్కడి నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. ఒక ఆర్గనిస్ట్ కూడా లోపల ఉన్నట్టుగా సమాచారం వచ్చినా ఇప్పుడే అతను కూడా బయటకు రావడం జరిగింది. ఎవరు కూడా లోపల లేరు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. కానీ ఈ యొక్క అగ్ని ప్రమాదం ఇంత పెద్దగా భారీగా అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు ఏంటని చూస్తున్నారు. ఇప్పటికే చూసుకుంటే కనుక ఈ నెలలోనే హైదరాబాద్ లో సుమారుగా 4 అగ్ని ప్రమాదాలు అటు కార్లు కానీ బైక్లు కానీ అగ్ని ప్రమాదానికి గురవుతున్నాయి. అదేవిధంగా చూసుకుంటే కనుక భారీ ఎత్తున అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంగా చూసుకుంటే కనుక చూసుకోవచ్చు అయితే మొత్తంగా కంట్రోల్ వచ్చే భారత యొక్క అగ్ని మొత్తం కంట్రోల్కి వచ్చే భారత ఇంకొక 1-2 గంటల పాటు సమయం పడుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక పైన ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ ఫ్లోర్ లో మాత్రమే ఫ్యాన్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు అయితే ఫైర్ సేఫ్టీ కారణంగా ఇక్కడ ఉన్నటువంటి అన్నింటినీ కూడా పోలీసులు మొత్తంగా కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు ఇక్కడ చేరుకుని దీని సాయంతో చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి వారికి ఫైర్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది కాబట్టి ఫైర్ సేఫ్టీ ఉంది కాబట్టి చూసుకోవచ్చు. దాని నుండి మొత్తంగా కూడా అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు. 4 ఫైర్ ఇంజన్ల సాయంతో అన్ని మాటలు సిబ్బంది మంటలని అదుపు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. సుమారు ఇంకా 1 గంట సమయం పడుతుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. నిజంగా చూస్తుంటే కనుక అయితే ఈ అగ్నిమాపక సిబ్బంది అయితే దాంట్లో ఉన్నటువంటి మేలు చెప్పాలి ఎప్పుడైంది మీరు మాట్లాడుతూ ఉన్నారు. బయట ఉన్న మొత్తం అందరూ ఎవరు లేరు కదా ఎవరు లేరు. అందులోనే ఉంటాను. ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది? వాచ్మెన్ అంటే వాచ్మెన్ అంటున్నారు. ఇది రెనోవేషన్ కార్యక్రమం నడుస్తుంది కాబట్టి రెనోవేషన్ చేసే టైంలో పైన చేస్తుంటారు. అర్థం చేసే క్రమం ఉన్నటువంటి అయితే
మంటలకు ఈ యొక్క అగ్ని ప్రమాదం సంభవించింది అని కూడా చెప్పిన పరిస్థితి చూసుకోకు అయితే అరాజులతో ఎట్లా మాట్లాడుతున్న ఎవరో ఉండేటువంటి వాళ్ళని కూడా సమాచారం తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే కనుక ఇక్కడ ఉన్నటువంటి అదే ఆ వార్తలు ఉంటారు వాటితో పాటు లోపల ఎవరైతే పైన రెనోవేషన్ కార్యక్రమం చేస్తున్నారో కొద్దిగా ఆ యొక్క ఇనుప రాడ్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క రాడ్స్ ని మొత్తంగా కూడా క్రమం లోపల అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ శకలాలు దాని నుండి వచ్చేసి దాంట్లో పడి ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందని కూడా చెప్తున్నారు. అంటే ఒకవేళ ఇప్పుడు వెల్డింగ్ చేసే కార్యక్రమంలో భాగంగానే ఇదంతా జరిగిందా లేకుంటే షార్ట్ సర్క్యూట్ కారణమా ఇంకా తెలియాల్సింది కాదు. ప్రాథమికంగా అక్కడ వాచ్మెన్ చెప్తున్న దాని ప్రకారంగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే వెల్డింగ్ చేసే క్రమంలో కొన్ని మంటలు అంటుకున్నాయి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. పైన ఏదైతే ఆ యొక్క ఫ్లోర్ చూసుకోవచ్చు మనం పైన వెల్డింగ్ నడుస్తుంది. ఆ యొక్క పైన వెల్డింగ్ వేసేటప్పుడు ఆ యొక్క అగ్ని శిఖరాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అగ్ని శిఖరాలు పై నుండి ఇక్కడ రావడం జరిగింది అంటూ కూడా వాచ్మెన్ ప్రత్యక్షంగా వాచ్మెన్ అయితే రాజకీయ ఎక్స్క్లూజివ్ గా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. మంటలు కింద మొత్తంగా కూడా అన్ని ఫ్లోర్లు మంటలు ఇప్పటికే అదుపులోకి వచ్చాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూసాం. పైన ఇంకా ఉంది కాబట్టి లోపలికి వెళ్ళడానికి ఇంకా లోపల వెళ్తే కానీ ఇంకా మొత్తగా అదుపులోకి రావడానికి ఇంకా గంట 2 గంటల సమయం పడుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూసుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడ అంతా కూడా మొత్తం మంటలు కింద భాగంలో మంటలు అదుపులోకి వచ్చాయి. అదే యొక్క రెవెన్యూషన్ చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఇలాంటి ఎక్స్ట్రా కట్టడాల వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. లోపలికి కూడా వెళ్ళేసి వస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. లోపల కూడా అంతా ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూసాం. లోపల 5 సిబ్బంది లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళేసి మొత్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఎలాంటి అయితే ఇబ్బంది లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక లోపల ఎలాంటి ఎవరు కూడా లేరు అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. పంటలు అదుపులోకి అంటే రావడం జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. లోపలికి వెళ్ళి ఇంకా చూసే పనులు అక్కడ ఇంకా ఎలాంటి ఉంది అనే ఉన్నట్టుగా తెలుస్తుంది. చూసుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే కనుక